బట్ స్టిల్ ఈజ్ అ వెరీ వెరీ కైండ్ పర్సన్. సో అదేమన్నా స్క్రీన్ మీద లేదు, బన్నీ ఇక్కడే ఉన్నాడు, బన్నీ అక్కడ ఎలివేట్ అయింది. వి యాక్టర్స్ హావ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ us that we have to put it out, and yeah, I think we did our best in that. రెస్పాన్స్ ఎలా ఉంది మీకు థియేటర్ లో? చూడండి అందరూ వాట్ ఈస్ ద రెస్పాన్స్? హీరోయిన్ గురించి ఒక పాట మాత్రం మస్తు అనిపించింది. పగిలిందే పగిలిందే గుండె పగిలిపోయిందే. హీరోయిన్ గురించి చాలా వార్తలు సూపర్ నచ్చింది. ఇంకొకటి హీరోయిన్ స్లాంగ్ మాత్రం కిరాక్ అంటే కిరాక్. నిజంగా అంటే నేను హీరోయిన్ కంటిన్యూ మొత్తం ఎయిట్ టు సైడ్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ శారీస్ కానీ, ఆ ఆఫీస్ లో కానీ సూపర్ అంటే సూపర్ అన్న. హీరోయిన్ తోటి సినిమా మాత్రం తెలంగాణ స్లాంగ్ అంటే యా మనం జనరల్ గా మాట్లాడే భాషే, బట్ యా పద్ధతిగా అట్లా కాకుండా బస్తీలో అమ్మ ఎలా మాట్లాడుతుందో దట్ ఈస్ ద స్లాంగ్. రామ్నగర్ బన్నీ మీరు వచ్చి కూర్చొని 2 hours సినిమా ఎలా అయిపోయిందో కూడా తెలియదు. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్. వచ్చి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఎవరైనా వచ్చి చూసే మూవీ ఇది. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్, యూత్, చిన్నపిల్లలు కూడా. చిన్న పాప ఉంది కదా మా మర్దల్ క్యారెక్టర్. యా యూ విల్ ఎంజాయ్ ఇట్. యా డెఫినెట్గా రండి చూడండి. రామ్నగర్ బన్నీ ఎలా అనిపించిందండి? చించేశాడు అబ్బా క్యారెక్టర్. తర్వాత డాన్సులు బాగున్నాయి, ఫైట్ బాగుంది. తర్వాత నేను ఈ సినిమాకి డబ్బింగ్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. ప్రభాకర్ గారు రుతురాగాలు అప్పటి నుంచి నాకు తెలుసు, పరిచయం ఉంది. వాళ్ళ నాన్న కష్టపడి పైకి వచ్చాడు, ఈ అబ్బాయి కూడా కష్టపడి పైకి వస్తాడు, ఒక రేంజ్కి వెళతాడు అని నేను నమ్ముతున్నాను. హైలైట్స్ ఏమనిపించాయి సినిమాలో? హైలైట్స్ ఏమనిపించాయి? A to Z ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా లేదు. ఎలా వెళ్ళింది అలా వెళ్ళింది. నాకే కాదు జనాలకు కూడా నచ్చుతుంది. జనాలందరూ ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి, ఒక లెవెల్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేటింగ్ ఎంత ఇస్తారు? ఉండండి, ఆయన రజనీకాంత్ గారి ఫ్రెండ్, ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేయండి. ఈయన వెంకట గారి ప్రొడ్యూసర్. ఈయన మనం ముందుగా చెప్పకూడదు కానీ నా దృష్టిలో చాలా హైలో ఉంది రేటింగ్ కూడా. మంచి హిట్ వస్తుంది అంటారా? మంచిగా చాలా హిట్ అవుతుంది. ఈ అబ్బాయిని మళ్ళీ మనకి కొంతమంది అంటున్నారు నెక్స్ట్ ప్రొడ్యూసర్లకి ఈ అబ్బాయి డేట్లు కూడా దొరుకుతాయో లేదో అని కూడా అంటున్నారు. థ్యాంక్ యూ. అనిపించింది రామ్నగర్ బన్నీ? చాలా బాగుంది. రామ్నగర్ బన్నీ అసలు పేరు తగ్గట్టుగా బన్నీ అనే యాక్టర్ హీరో గారు చాలా చాలా బాగా చేశారు. ఈ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే పెద్ద పెద్ద హీరోలకు కోట్ల రూపాయలు ఇచ్చి మాలాంటి ప్రొడ్యూసర్లు చాలా నష్టపోతున్నాం. డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా మంది నష్టపోయాం. అలాంటి సమయంలో ఈరోజు ఇలాంటి యూత్ను మనం ముందుకు తీసుకురావాలని, వీళ్ళకు ప్రోత్సహించాలని, ఎంత అసలు ఈజీగా డ్యాన్సులు, ఈజీగా ఫైటింగ్, డైలాగ్ డెలివరేషన్ ఎంత గొప్పగా చేశారో చాలా నాకు హ్యాపీ అయింది. చాలా సంతోషపడుతున్నా. చాలా బాగుంది పిక్చర్. అమ్మా 100కు 100%. 100కు 100%. ఇది తర్వాత ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా ఆటో డ్రైవర్గా చేసిన మురళీ గౌడ్ గారు, అసలు ఆయన లేకపోతే సినిమా లేదు, హీరో లేకపోతే సినిమా లేదు, అలా ఉంది. హీరోయిన్లు యావరేజ్ చేశారు అంటే నాకు తెలుసు, నా దృష్టిలో చాలా చాలా బాగుందండి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మాకు చాలా ప్లస్ లైక్ నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ వస్తే రాదా అనుకున్నాము. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ. మిగతా థియేటర్స్ కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుందని హ్యాపీగా అక్కడికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.